క్యారెక్టర్ చేయడం కూడా తమన్నా గారు చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో అజనీష్ లోక్నాథ్ గారు బీజిఎం చాలా ఎక్సలెంట్ ఉంది. సినిమాకి ఎవరైనా న్యాయం చేశారంటే అది అజనీష్ లోక్నాథ్ గారు ఒకరే. వశిష్ఠ కానీ మురళీ శర్మ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. అది పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగుంది బ్రో. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ పెద్దగా వర్క్ అవ్వలేదు. అండ్ ఎక్కడ కూడా ఒక థ్రిల్ ఫ్యాక్టర్ లేదు, క్యూరియాసిటీ లేదు. అంటే నెక్స్ట్ ఏం అవుతుంది అనే ఇది లేదు సినిమాలో. మొత్తం ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది సినిమా అంతా, ఒక్కొక్క సీన్. సెకండ్ హాఫ్ అంటే ఏం హైలైట్స్ అలా ఏం లేదా అంటే తమన్నా గారి పర్ఫార్మెన్స్ లేదు బ్రో. ఒకటి ఇంటర్వెల్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది సినిమాలో. అండ్ ఆ ఆత్మ బయటకు వచ్చే సీన్ కొంచెం బాగుంటుంది అంతే. ఆ 3 సీన్స్ వర్కౌట్ అయ్యాయి, మిగతా అంతా నార్మల్. లేదు బ్రో, లాస్ట్ 5 మినిట్స్ బాగుంటుంది. ఇంకా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత కూడా పార్ట్ 3 అనేది సార్. మరి పార్ట్ 3 తీసి వాళ్ళే చూసుకుంటారేమో, వాళ్ళకే తెలియాలి. గ్రాఫిక్ వర్క్ ఎలా ఉంది? అది విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది బ్రో. 25 crore పెట్టారని విన్నాను. విఎఫ్ఎక్స్, విజువల్స్, టెక్నికల్గా సినిమా సాలిడ్. బట్ స్క్రీన్ ప్లే, రైటింగ్ వైజ్ సినిమా బాగాలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎట్లా మీకు? లేదు, ఫస్ట్ హాఫే బెటర్గా అనిపించింది సెకండ్ హాఫ్ కంటే. అంటే కొంచెం ఫస్ట్ హాఫ్లో పార్ట్స్ కొన్ని ఉన్నాయి, రేప్ సీన్స్, అవి ఫ్యామిలీస్తో చూడొచ్చు. కొంచెం మరీ అది ఓవర్గా తీశారు అనేదానికంటే ఓవర్గా అది ఫస్ట్ పార్ట్లో ఆయన చేసేది అదే కాబట్టి, ఐ మీన్ ఓడేలా పార్ట్ 1లో ఆయన చేసేది అదే కాబట్టి ఇక్కడ కొంచెం అలానే ఉండింది. రాసిన వాళ్ళు ఎవరైతే లైక్ వైలెన్స్ ఎక్కువ ఉంటే భయపడతారు అనుకున్నారు. అసలు వైలెన్స్ కాదు భయపెట్టాల్సింది, ఎందుకు చేస్తున్నాడు అనేది మనకు చూపిస్తే ఆ భయం వస్తుంది. అది లేకపోవడం వల్ల ఎందుకు చేస్తున్నాడు, ఆ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ లేకపోవడం వల్ల అంత ఫోర్స్డ్గానే ఉంది సినిమా అంతా ఫోర్స్డ్గానే ఉంది. క్లైమాక్స్లో అఖండ, హనుమాన్ అది తీసుకురావాలని ట్రై చేశారు. ఎందుకంటే అవి వర్క్ అయ్యాయి కదా డివోషనల్ ఫ్యాక్టర్ పెడితే. అదే బ్రో నేను చెప్పిన 3 సీన్సే. ఆ 3 సీన్స్లో క్లాప్స్ కొట్టారు. 3 సీన్స్ బాగున్నాయి. సినిమా ఇప్పుడు అలా వచ్చే వాళ్ళు అలానే రమ్మండి బ్రో, నేను ఎవరిని రావద్దని చెప్పట్లేదు. ఆ 3 సీన్స్ నాకు వర్క్ అయ్యాయి. 3 సీన్స్ క్లాప్స్ కొట్టారు. ఆ క్లైమాక్స్ చూస్తే నాకు విదిలేయాలనిపించింది. అది ఓవరాల్ మూవీ బిలో యావరేజ్ బ్రో. అరుంధతి సినిమాలో ఎంత పేరు వచ్చిందో